హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 19th డిసెంబర్ 2023. ఈరోజు మార్కెట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో తెలుసుకునే విధంగా ముందుగా మనం ఏదైతే నిఫ్టీ చాచా యాప్లో ప్రతిరోజు కూడా ఒక 2 నుంచి 4 స్టాక్స్ మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. అవి కూడా హై యాక్యురసీ తోటి మనం చేస్తాము. అదేవిధంగా మనం ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ని తీసుకుని దాని ప్రకారం మనం మూవ్ అవుతున్నామో, అదేవిధంగా ఈ రోజున మనకి ఏదైతే మన లాస్ట్ 3 సెషన్స్ నుంచి కూడా ప్రస్తుతం తీసుకొస్తున్నటువంటి ప్రాఫిట్స్కి మనకి ఏదైతే స్టాప్ అయినట్టు ఉందో దానికి యొక్క స్టాప్ లాస్లు, దాని యొక్క ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఈ రోజున కూడా మార్కెట్లో ఏ స్టాక్స్లో ముందుకెళ్ళే అవకాశం ఉందో కూడా అన్ని కూడా ఇన్ డీటెయిల్గా చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇదే రోజున మనం ఏ ట్రేడ్ చేస్తే అదే బిట్ క్యాప్ సంబంధించినటువంటి ఒకే ఒక కాల్ మనం జనరేట్ చేసుకుని దాంట్లో మన అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదే మార్కెట్లో ఈ రోజున నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ చేస్తే మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందో కూడా ముందుగా చూద్దాము. నిఫ్టీ ఈరోజు నిన్నటి రోజున ఏదైతే ఇన్సైడర్ క్యాండిల్, టెక్నికల్గా చూసుకుంటే ఇన్సైడర్ క్యాండిల్ అనేది వచ్చింది. దానికి మనకి ఏదైతే ఒక ర్యాలీ ఒక 2 months నుంచి కన్సిస్టెంట్గా వచ్చినటువంటి ర్యాలీకి ఒక కరెక్షన్ అయితే జరిగే అవకాశం ఉంది. ఆ కరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చేది ఉన్నది అన్నది అంతా కూడా మార్కెట్లో 1 or 2 days వెళ్తే తప్ప మనం ఇంకా చెప్పలేము. ఈరోజు అయితే మార్కెట్లో కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. 20,400 బ్రేక్ చేసి 21,400 బ్రేక్ చేస్తే మార్కెట్లో కొంచెం డౌన్ ఫాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మార్కెట్ ఏదైతే మళ్ళీ ఇక పైన మార్కెట్ 21,600 550 or 600 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అయితే 48,000 దగ్గర నుంచి మనకి డౌన్ ట్రెండ్ చెప్పుకున్నాం. అదేవిధంగా 47,700 కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చింది. మళ్ళీ 700 బ్రేక్ అవుతే ఇంచుమించుగా 47,000 వరకు కూడా మార్కెట్, ఇక్కడ మార్క్ చెప్తున్న 47,000 కూడా మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆచి తూచి మార్కెట్లో మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే నిన్నటి రోజున మనం ఫైజర్ లాంటిది, లేకపోతే మెక్డానాల్డ్ అండ్ ఇవి కానీ మనం రికమెండ్ చేసుకోవడం జరిగింది. వీటితో పాటుగా ఈ రోజున జైడస్ లైఫ్ ఫండ్, జైడస్ వెల్నెస్ దానికి సంబంధించి కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ టేక్ ఆఫ్ అయింది. అదేవిధంగా బర్గర్ పెయింట్స్ తోటి మనం హైలీ రికమెండ్ చేస్తాం. బర్గర్ పెయింట్స్ తోటి అదేవిధంగా మెక్డానాల్డ్, యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్, మెక్డానాల్డ్ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో మన దాంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఎల్ లాంటి మనం 120, 130 దగ్గర నుంచి మనం రికమెండ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి 190 వరకు కూడా మనకి మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా స్టాక్స్లో కూడా మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకుని మనం ఈజీగా దాంట్లో నుంచి మంచి ప్రాఫిట్స్ని మనం తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వీక్ మనకి ఏదైతే లాంగ్ వీక్ ఏదైతే వచ్చిందో ఇక్కడ మనకి 1-to-1 క్లాసెస్ ఐదర్ ఆన్లైన్ ఆఫ్లైన్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్తున్నాము. దానికి సంబంధించి మనకి దగ్గర ఉన్నటువంటి ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎక్కడి నుంచి ఏ విధంగా మనకి జోన్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఎనీ హై యూ కెన్ సెల్, మనం చేసింది కూడా అదేవిధంగా 550 దగ్గర నుంచి 545 దగ్గర నుంచి మనకి ఐడెంటిఫికేషన్ జరిగి ఇక్కడ ఏదైతే ఎల్లో లైన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ వరకు కూడా మళ్ళీ ఐడెంటిఫికేషన్ అయ్యే వరకు కూడా 100 పాయింట్స్లో మనం 60 to 80 పాయింట్స్ ఈజీగా క్యాచ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా స్టాక్స్ అయితే స్టాక్స్ ఏదైతే మనకి ఈజీగా ఎక్కడి నుంచి మనకి టేక్ ఆఫ్ అవుతుంది, ఏ విధంగా చేయొచ్చు అంతా కూడా మనకి ఈజీ ఐడెంటిఫికేషన్. అదేవిధంగా పొజిషనల్గా కూడా 2-3 days మనం దాంతో జర్నీ ఏ విధంగా చేయొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనం మెకానికల్ సపోర్ట్ మనం బాగా యూజ్ చేస్తున్నామో దాంట్లో మనకి అద్భుతమైనటువంటి లాజిక్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుని మ్యాథమెటికల్ ఈక్వేషన్లో ఖచ్చితంగా ఒక ఏదైతే స్మాల్ దాని గురించి కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని మనం చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ మన మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం చేయొచ్చు. ఈ డౌన్ ట్రెండ్ మార్కెట్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా మనకి ఏ పాయింట్ నుంచి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడి నుంచి మనకి టేక్ ఆఫ్ అవుతుంది, లేదా ఎక్కడి నుంచి మనకి డ్రాప్ డౌన్ అవుతూ ఉంటుంది అన్నీ కూడా జస్ట్ అదాని పోర్ట్లోను దాంట్లో కూడా ఒక ఈజీగా మనకి ఈ రోజుల్లో కూడా ఏదైతే మన 1,080 దగ్గర నుంచి కూడా మనకి 1,090 వరకు కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ఏదైతే ఎల్లో లైన్ ఉందో దీనిపైన ట్రేడ్ అవుతుంది మనకి ఆటోమేటిక్గా మనకి అక్కడి నుంచి మనకి ఈజీగా మనకి జస్ట్ ఇంత డౌన్ ట్రెండ్ మార్కెట్లో కూడా దాని ఎల్లో లైన్ పైన ఉంటే ఖచ్చితంగా మనకి మార్కెట్లో అద్భుతమైనటువంటి
మనీ తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా తీసుకొని ఇక్కడ చూడండి ఎల్లో లైన్ 0.5 దీనిపైన మార్కెట్ ట్రేడ్ అవుతున్నందుకు కూడా ఏదైతే 5,250 అంటే 5,000 రూపీస్ స్టాక్లు దీంట్లో మనకి 50 నుంచి 100 రూపాయలు ఈజీగా రావడానికి అవకాశం ఉంది. 5,255 నుంచి 5,350 వరకు కూడా 100 పాయింట్స్ ఈజీగా మనకి ఏదైతే మనం టార్గెట్ చేస్తామో టార్గెట్ చేసిన దాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేసి ఏదైతే ఎల్లో లైన్ 0.5 ఉన్నదో అక్కడి నుంచి మనకి ఖచ్చితంగా మార్కెట్ టేక్ ఆఫ్ అవ్వాల్సింది. దట్స్ సైంటిఫిక్ మనకి ఏదైతే మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రోగ్రామింగ్ మనం రాసామో దాంట్లో మనకి అది ఈజీగా మనకి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి మనకి ట్రేడ్ అవ్వాల్సిందే. ఆ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. దీన్ని మనకి ఏదైతే రిలయబుల్ సోర్స్లో మనం ఉన్నామో దాని ప్రకారం ముందు బేసిక్స్ నేర్చుకుని దాని తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడి నుంచి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి అదంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంది. దాన్ని మనం ఇన్ డీటెయిల్డ్గా మనం తీసుకోగలిగితే దాంట్లో మనకి అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.